హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం అనమాట. వాటికి కావాల్సినవన్నీ అయితే నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆకులు, కాజు, ఇవన్నీ, అలాగే ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, అలాగే చికెను అన్నీ రెడీ అయితే చేసుకున్నానండి. ప్లీజ్ నా వీడియో స్టాండ్ అయితే ఎప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో పారేసామనుకో అప్పటికప్పుడే వీడియో చేయాలనిపిస్తుంది, వెతుక్కోలేమన్నమాట. అందుకని చెప్పేసి రెడీగా అయితే ఇక్కడే ఉంచేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొద్దిగా స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే గ్యాస్ వెలిగించేసుకుందాం. తర్వాత అయితే పెట్టేసుకుందాం గిన్నె. కొద్ది గీ అయితే వేసుకుందాము. ఆయిల్ కూడా పోసుకుందాము. ఆయిల్ అయితే కాగింది. సో నేనైతే ఇవన్నీ వేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, అయితే వేసుకుందాం. ఇవైతే బాగా మగ్గనిద్దాం దగ్గరికి. చికెన్ అయితే దగ్గరికి మగ్గిపోయింది. నేనైతే ఈరోజు 2 గ్లాసులకి అయితే బిర్యానీ చేస్తున్నాను. అందుకని చెప్పేసి అయితే నేను 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. బిర్యానీ లాస్ట్ ఉడికేంతవరకు, సరిపోయేంతవరకు మనం సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో మసాలా అది కలిపినప్పుడు అయితే కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు వేసింది అయితే సరిపోద్ది. మనం అలా చూసుకోవాలన్నమాట. ఎసరైతే మరిగిపోయింది. బియ్యం అయితే వేసుకుందాం. చికెన్ బిర్యానీ చేసి చాలా రోజులు అయ్యిందండి. ఎందుకంటే ప్రతి సండే నాన్న అయితే ఎక్కువ ప్రాన్సే తీసుకొస్తాడు. ప్రాన్స్ బిర్యానీ చేసుకునే వాళ్ళమే. అయితే మొన్న సండే ప్రాన్స్ రాలేదన్నమాట. ఆ రోజు మా డాడీ బిర్యానీ లేదని చాలా ఫీల్ అయ్యాడు. అందుకని చెప్పేసి నేను నక్కాల ఇంటికి వెళ్ళాను కదా, వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చాను అన్నమాట. ఈరోజైతే బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను.
బిర్యానీ అయితే దగ్గర పడింది. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోద్ది. బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా బాగా అయితే వచ్చింది. నేనైతే ఇలా వస్తుందని అనుకోలేదు, కానీ సూపర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఓకే.